హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి 18వ తేదీ సోమవారం సింహరాశి వారి జాతకుల యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు మార్చి 18 సోమవారం తిథి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజుగా మారుతుంది. ఈ రోజున ఇంటి పెద్ద వారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారో ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం ఉంచినంత కాలం మీకు విజయం కలుగుతుంది, గుర్తింపు కలుగుతుంది. సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించండి. అలా కాకుండా మీరు పక్క వారి గురించి ఆలోచిస్తూ ఉంటే మీ జీవితం అస్సలు ముందుకు సాగదు. ఈ రోజున ఈ విషయం గురించి తగిన పరిజ్ఞానం నేర్చుకుంటారు. దైవ బలం మీకు సహకరిస్తుంది. మీరు ఏమి చేయాలి అనే విషయం మీకు తోస్తుంది. మానసిక పరిపూర్ణత కలుగుతుంది. దైవ జ్ఞానంతో మీ యొక్క మైండ్ సెట్ అనేది మారబోతూ ఉన్నది. మీకు విజయం కలుగుతుంది. ఈ రోజున మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దీని వలన మీరు కుటుంబంతో గడపండి. అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవద్దు. కుటుంబంతో సమయాన్ని కేటాయించండి. అనుకున్న ప్రయాణాలు అనుకున్నట్లు జరగవు కదండి. ఈ రోజున మీరు అనుకున్న ప్రణాళికలు కొద్దిగా విఫలం చెందే అవకాశం ఉంది. కావున తస్మాత్ జాగ్రత్త. మానసిక ప్రశాంతతతో ఉండండి. అనుకున్నవి అన్నీ జరగాలి అని ఏమీ లేదు కదండి. కొన్నిసార్లు కాలం మనకి సమాధానం చెప్తుంది. కావున ప్రతి చిన్న విషయాన్ని గురించి పదే పదే ఆలోచించొద్దు. సింహరాశి వారి జాతకులు ఎలా ఉంటారంటే, ఏదైనా ఒక పని జరగకపోతే ఎందుకు జరగలేదు అని ఆ రోజంతా దాని గురించే మీరు వ్యర్థం చేసుకుంటారు. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఒక పని జరగలేదంటే అందులో మంచి మాత్రమే ఆలోచించండి. ఈ పని జరగకపోవడం ద్వారా నాకు మంచి జరిగింది అన్నట్లుగా పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి ఈ రోజున ఒక అద్భుతవంతమైన వార్తను అందుకోబోతున్నారు. వృత్తిలో పెరుగుదల కోసం అసత్యాలు, మోసము ఇలాంటివి అస్సలు చెయ్యొద్దు. మోసపూరిత ప్రవర్తన కలిగిన వ్యక్తుల నుంచి కూడా ఈ రోజున దూరంగా ఉండమని చెప్పడం జరుగుతుంది. పరిస్థితులు ఎలా వస్తాయంటే, దురలవాట్లు నేర్పించే స్నేహితులు లేదా దురలవాట్లు నేర్పించే నూతన వ్యక్తులు మీకు పరిచయం కాబోతున్నారు. కావున వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరపు వ్యక్తులతో మాట సంభాషణ కూడా కొనసాగించే ప్రయత్నం చేయొద్దు. మొత్తం మీద సింహరాశి వారి జాతకులకు మార్చి 18 సోమవారం తిథి నాడు ఇటువంటి ఫలితాలే దిన ఫలాలు కలగబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.